గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. ఆసరా కొత్త పెన్షన్ల కోసము ఎదురు చూసే వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక శుభవార్తను అందించడం అనేది జరిగింది. ఈరోజు 2026-27 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెడుతూ ఆర్థిక శాఖ మంత్రి మరియు డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారు ఇక్కడ 2 లక్షల పెన్షన్లను అంటే 2 లక్షల కొత్త పెన్షన్లను శాంక్షన్ చేస్తున్నాము అని చెప్పేసి ఆయన శాసన సభలో ప్రకటించడం అనేది జరిగింది. అయితే ఈ 2 లక్షల పెన్షన్లకు సంబంధించి నోటిఫికేషన్ను రిలీజ్ చేయవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ను ఎప్పుడు రిలీజ్ చేస్తారు, రిలీజ్ చేసిన తర్వాత ఈ కొత్త పెన్షన్ల కోసము దరఖాస్తులను ఆఫ్లైన్లో స్వీకరిస్తారా లేదా ఆన్లైన్లో స్వీకరిస్తారా అన్న విషయము మనకు క్లారిటీగా తెలియడం అనేది జరుగుతుంది. అయితే ప్రస్తుతం మాత్రము 2 లక్షల లోపు పెన్షన్లను మంజూరు చేస్తున్నాము అని మాత్రమే ఇక్కడ డిప్యూటీ సీఎం గారు అసెంబ్లీ ద్వారా ప్రకటించడం అనేది జరిగింది. అయితే ఇంకొక నెల తర్వాత అయినా కానీ 2 నెలల తర్వాత అయినా కానీ ఈ 2 లక్షల పెన్షన్లకు నోటిఫికేషన్ రిలీజ్ కావడం అనేది జరుగుతుంది. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈ దరఖాస్తు చేసుకునే సమయంలో ఈ పెన్షన్ల కోసము కంపల్సరీగా సబ్మిట్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అన్నది మీరు తెలుసుకోవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ డాక్యుమెంట్స్ ఉంటేనే వీటిని సబ్మిట్ చేస్తూ మీరు పెన్షన్ల కోసము దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే డాక్యుమెంట్స్ను రెడీ చేసుకోండి. ఎందుకంటే ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి దరఖాస్తులను స్వీకరించడం అనేది జరుగుతుంది. అయితే ఈ పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే కంపల్సరీగా మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే మొదటిది ఆధార్ కార్డు జిరాక్స్ను మీరు తీసి పెట్టుకోండి. ఆ తర్వాత రేషన్ కార్డు జిరాక్స్ను కూడా మీరు తీసి పెట్టుకోండి. ఆ తర్వాత ఓటర్ ఐడెంటిటీ కార్డ్ అంటే ఓటర్ గుర్తింపు కార్డు ఉంటుంది కదా, ఓటర్ గుర్తింపు కార్డును కూడా మీరు జిరాక్స్ను తీసి పెట్టుకోండి. ఓటర్ గుర్తింపు కార్డు ఎందుకంటే ఇక్కడ ఆసరా పెన్షన్లకు ఓల్డేజ్ పెన్షన్లకు ఇక్కడ 57 సంవత్సరాలు నిండినట్టుగా ఆధార్ కార్డులో వయసును చూస్తారా, లేకపోతే ఇతర ధృవీకరణ పత్రంలో చూస్తారా, లేదా ఓటర్ ఐడెంటిటీ కార్డులో వయసును చూస్తారా అన్నది ఇప్పటి వరకు మనకు తెలియదు. గతంలో 2018 వరకు ఆధార్ కార్డులోని వయసునే చూసేవారు. కానీ 2023లో కొత్త పెన్షన్లు ఇచ్చే సందర్భంలో కేసీఆర్ గారు ఓటర్ ఐడి కార్డులో పడినటువంటి వారికి మాత్రమే ఇక్కడ పెన్షన్లను ఓల్డేజ్ పెన్షన్లను మంజూరు చేశారు. ఆధార్ కార్డులో వయసు నిండినా కానీ వారికి రాలేదు. కాబట్టి మీరు ఇక్కడ ఓటర్ ఐడి కార్డును కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత మీ ఆదాయ ధృవీకరణ పత్రము, మీకు సంవత్సరానికి ఎంత ఆదాయం కలిగి ఉన్నారు అనేది ఆదాయ పత్రాన్ని లేటెస్ట్ ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ను మీరు తీసి పెట్టుకోండి. ఆ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ కుల ధృవీకరణ పత్రాన్ని కూడా మీరు తీసి పెట్టుకోండి. సార్ పెన్షన్లకు కుల ధృవీకరణ పత్రం ఎందుకు అని మీరు అడగవచ్చు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇక్కడ బీసీలలో కుల వృత్తుల వారికి 50 సంవత్సరాలకే పెన్షన్లను ఇస్తామని తెలియజేసింది. అంటే కుల వృత్తుల వారు అంటే చాకలివారు, మంగళవారు, కుమ్మరివారి, కమ్మరివారు, పూసలివారు, వడ్రంగివారు, మేదరివారు, ఈ విధంగా కుల వృత్తుల పైన జీవించేటువంటి వారికి 50 సంవత్సరాలకే ఆసరా పెన్షన్లను 2000 రూపాయలను అందిస్తాము అని వారు మాట ఇచ్చారు. లాస్ట్ మూమెంట్లో క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోమంటే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు కుల ధృవీకరణ పత్రాన్ని కూడా తీసి పెట్టుకోండి. ఆ తర్వాత మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ ఉంటుంది కదా, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ప్రతిని కూడా మీరు తీసి పెట్టుకోండి. ఆ తర్వాత మీ యొక్క భూమి వివరాలను తెలియజేసే పట్టాదార్ పాస్ పుస్తకాన్ని కూడా మీరు తీసి పెట్టుకోండి. చివరిగా ఒక లేటెస్ట్ ఫాస్ట్ ఫోటో సైజ్ ఫోటోను కూడా మీరు దిగి రెడీగా పెట్టుకోండి. ఈ విధంగా ఈ 7 ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటికైతే మాత్రము ప్రభుత్వం ప్రకటన చేసింది. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటి అన్నది మనకు తెలియదు. ప్రభుత్వం ప్రకటించిన వెంటనే ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని, జెన్యూన్ సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే, మీరు ఈ కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.